కేర్ టేకర్ అంటే ఎవరు లేరా? మీరేనా? మీకు ట్యాగ్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్ స్కాన్ అవుతుందండి? స్కాన్ అవుతున్నాయి. స్కానింగ్ 483 బస్తాలు తీర్చారు సార్. 483 బస్తాలని ఎలా స్కాన్ చేయాలో 1 అవ్వగానే ఫెయిల్ అయిపోతుంది సార్. చూడండి డేసో గారు, ఇది సాల్వ్ చేయండి కొంచెం. ఎట్లా ఏంది ఎక్కడ ఏం పొరపాటు జరుగుతా ఉంది? అసలు బియ్యం లేక సన్న బియ్యం లేక ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళకి ఎక్కువ ఎప్పుడు ఇది 6 నెలలు పడుతుంది అయిపోయి. మరి మీ అథారిటీస్ చెప్పారా పై వాళ్ళకు? ఏం చెప్పారు? అంటే వాళ్ళు అలానే ఇచ్చేస్తున్నారమ్మా, మరి సరే ఉంచండి, జాగ్రత్తగా వాడుకోండి అని. ఎట్లా వాడతారు? అదే అన్నారు సార్. 4 నెలల సరుకు ఇప్పుడు వచ్చేస్తే పురుగు పట్టదా? అప్పటికే పెంకి పురుగు అక్కడక్కడ కనిపిస్తుంది. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. అంటే మన నిమ్మకూరు మన రెసిడెన్షియల్ స్కూల్లో కాలేజీలో ఉన్నాము సార్. సార్ సార్ ఇక్కడ రైస్ 30 క్వింటాల్స్ పర్ మంత్ రిక్వైర్మెంట్ ఉంటే 120 క్వింటాల్స్ దించారంట. అవును సార్, వాళ్ళకి చెప్పాము మేము. ఇప్పుడు ఈ ఎస్సీఎం యాప్ ఉన్నింది సార్. ఎస్సీఎం యాప్ ఉన్నప్పుడు ఇది బాగానే ఉన్నింది లాస్ట్ ఇయర్ వరకు. ఈ ఎస్సీఎం యాప్ ను వాళ్ళు ఏం చేశారంటే జేఎన్బికి అనుసంధానం చేశారు సార్. ఏపీసీఎఫ్ వాళ్ళకి ఇచ్చారు. అప్పటి నుంచి ఏపీసీఎఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకోకుండా మొత్తం ఉన్నటువంటి స్ట్రెంత్ కు పంపించేస్తున్నారు సార్. వాళ్ళకి లెటర్ కూడా పెడుతున్నాము, మా దగ్గర ఎక్సెస్ స్టాక్ మీరు పంపించేస్తున్నారు, పంపొద్దండి అని చెప్పి లెటర్ కూడా. ఇది 4 months స్టాక్ ఇప్పుడు వస్తే ఆల్రెడీ పురుగు పట్టే ఉంది. అవును సార్, ఆల్రెడీ అక్కడికి వేపాకు ఏమేమో వేసి పెట్టుకొని ఉన్నారు పాపం. చెప్పాం సార్. మీ మీటింగ్ కూడా మేము అదే చెప్పిస్తున్నాం సార్. ఎట్లా మరి ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. చాలా ఇబ్బంది ఉంది సార్. అది వాళ్ళకి లెటర్ పెడుతున్నాం సార్. వాళ్ళకి చూడండి కొంచెం ఇమ్మీడియట్ గా రిమూవ్ చేసేటట్టుగా. డిఎస్ఓ గారు కూడా ఉన్నారు ఇక్కడే, వాళ్ళ నుంచి ఏదన్నా మాకు వస్తే కన్నా మేము రిమూవ్ చేస్తామని చెప్తున్నారు. అయితే మా ప్రిన్సిపాల్స్ చాలా మంది చెప్పారు సార్, వద్దు మాకు స్టాక్ అంటే బలవంతంగా దించేసిపోయారు. అది వాళ్ళ అలాట్మెంట్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అమాలీస్ వస్తారు, వాళ్ళు ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి అమాలీస్ వస్తారు, వాళ్ళు వచ్చి దించిపోవడమే వాళ్ళ పని. ఇంకా వాళ్ళు వేరేది ఆలోచించారు. వాళ్ళకి తెలియదు కదా ఈ రూల్స్ రెగ్యులేషన్స్. ఆడ ఇన్ని దించండి పలాని ఏపీ రెసిడెన్షియల్ అంటే అన్ని దించేయడానికి వస్తారు వాళ్ళు, అంతేగా. అది మనము పై లెవెల్లో మీ అధికారులతో మాట్లాడి సివిల్ సప్లైస్ వాళ్ళతో మాట్లాడి ఇది ఎక్కడెక్కడ పొరపాటు జరుగుతూ ఉంది అది రెక్టిఫై చేసి ఆ స్టాక్ రిమూవ్ చేయించుకోవాలి ఇమీడియట్గా. కొంచెం సీరియస్గా తీసుకోండి దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి అన్ని హాస్టల్స్లో ఎట్ట చేయాలా, ఏంది దీని మార్గం దీనికి అనేది కొంచెం స్పీడప్ చేసి చేయండి అండి. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళు. స్టాక్ దించుకోవడానికి రూమ్ కూడా లేదు. 30 క్వింటాల్స్ వచ్చేది 120 క్వింటాల్స్ వచ్చిందంటే ఏం చేయాలి వాళ్ళు? అసలే సన్న బియ్యం ఇవ్వడమే పెద్ద గొప్ప మనకు. అంత రేటు పెట్టుకొని వీడికి అనవసరంగా ఇక్కడ పురుగు పట్టి పాడైపోతా ఉంటే ఇబ్బంది అవుతుందండి. చూడండి ఇమ్మీడియట్గా దీని మీద అండి. ఎట్లండి మీరు ఎంత చికెన్ ఇస్తున్నారు ఫర్ ఈచ్ టైం? చికెన్ 31 kgs ఇస్తున్నాం సార్. ఎంతమందికి? 270. ఏం క్యాలిక్యులేషన్ అది? 100 గ్రాములు పైన క్యాలిక్యులేషన్. అది మీ దగ్గర ఏమైనా ఉందా? ఫుడ్ స్కేల్ నాకు తెలుసు, నీ కాడ ఏమున్నాయని బా, నాకు అన్నీ తెలుసు. ఏడుంది అది కావాలా స్కేలో లేకుంటే కట్టెప్పుల్లో ఏదో ఒకటి, ఏం ఆధారం నీ దగ్గర అనేది నాకు చూపి అంటున్నాను. అంత ఏం లేదు. ఇంటర్మీడియట్ పిల్లలు కదండి. 600 గ్రాముల బియ్యము, 25 గ్రాములు దాలు, 7 రోజులకు అప్రాక్సిమేట్గా వేసుకుంటే కన్నా 175 గ్రాములు దాలు వారానికి 7 రోజులు. 7 రోజులకు మీరు దాదాపు 10 సార్లు ఇస్తారు పప్పుకు సంబంధించింది. సాంబార్ కొన్ని, పప్పు కొన్ని. 6 kg పైన. నేను చెప్పేది నువ్వు చెప్పేది నాకు వద్దు. నువ్వు ఎన్ని కేజీలు ఇచ్చేదంతా చూస్తా, నేను చెప్తా నీకు ఎగ్జాంపుల్ అది చెప్తున్నా, కిందికి వస్తా. అర్థమైందా? ఈడ ఎంత ఉంది చికెన్ అది 3 times అనేది ప్రీ మెట్రిక్ హాస్టల్ పిల్లలకి ఇచ్చేదిలేండి. మనం ఇచ్చేది 2 times. ఇంటర్మీడియట్ పిల్లలు లాస్ట్ కాలమే కదా. ఎంత ఉంది? 50 గ్రాములు పర్ డే. 7 daysకి ఎంత అవుతుంది? 35 డివైడెడ్ బై 2 175. 170 ప్రాంతం ఏం లేదు, 175 గ్రాములు. మరి మీరు ఎట్లా ఇస్తారు? 270 క్యాలిక్యులేట్ చేయి. 270 ఇంటూ 175. మరి మీరు ఎంత ఇస్తున్నారు? 48 kgs. అదే 32 సార్లు వస్తాయి వారానికి 2 సార్లు. ఏం చదివినారు మీరు? ఓకే సార్.
మేము 31 ఇస్తున్నాం సార్. కాబట్టి 48 వస్తుంది. వారం 2 సార్లు ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను అనే ఆలోచనలో ఉన్నారా మీరు? 48 2 48 చేయబా. ఓకే ఓకే సార్. ఎందుకు ఓకే స్వామి? నువ్వు 350ని డివైడెడ్ బై 2 చేసినావు, వీడికి వచ్చే మరి ఎట్లా ఇస్తారు? అంటే ఆ పర్ క్యాపిటల్ అన్ని కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదని చూసుకుని కరెక్ట్గా వస్తుందా లేదా అని అన్ని వాళ్ళకి కప్పులు పెట్టాను సార్. అందరూ అది సరే, మనం ఇవ్వాల్సింది 50 grams పర్ డే, 170 grams ఈచ్ టైం. మరి మీరు 110 grams ఇస్తున్నారు, 30 kilos అంటే 110 ఇస్తున్నారు, 175 ఇవ్వాలా, ఓకే సార్. 48 kgs ఇవ్వాలా, మీరు 30 kgs ఇస్తున్నారు. సరే రేట్ లేదని ఎక్కువ ఉంది అంటే కానీ ఒక 20-30 గ్రాములు అంతే, కానీ మరి అంత తక్కువ ఇవ్వడం తప్పు కదా. 1600 రూపాయలు మనకు వచ్చేది. రేపు చిక్కీస్ వస్తున్నాయి మనకు, ఇస్తారు మిల్లెట్. అది అడగలేదు మనం, అడుగుస్తారు కలుపు. మళ్ళీ చిక్కీస్ గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది అంటే ఒక 5 రూపీస్ మిగులుతుంది పర్ డే, అంటే దాదాపు 160 రూపాయలు అది మిగిలినట్టే పర్ క్యాపిటల్ కదా. అవును సార్, అదే ఎక్కువ ఖర్చు అవుతుంది. సరే గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది, ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు మాట్లాడి చెప్తాను. అంటే అప్పుడు మీకు ఇంకా ఆడ 150 రూపాయలు మిగిలింది కదా. అప్పుడు మనము 175, నేను 175 కరెక్ట్గా ఇవ్వండి అంతా అని నేనేం చెప్పట్లే, అట్లీస్ట్ 150 140 అని ఇవ్వాలి కదా అండి. మిల్లెట్ చిక్కీస్ ఫ్రీ ఇస్తుంది హాస్టల్స్కి అన్నిటికీ గవర్నమెంట్, మీకు రావట్లేదా? రావడం లేదు సార్ మాకు. ఎందుకనండి? మొత్తం వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటికీ ఫ్రీ అండి. వెల్ఫేర్ హాస్టల్స్కు, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కు జీవో ఇచ్చారు. ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు. లేదు మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికీ ఇస్తున్నాం, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చూడండి, కొంచెం ఎంక్వైరీ చేయండి అవి అండి. అప్పుడు మీరు 175 grams 150 అన్న ఇవ్వాలండి. దానివల్లే ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది సార్. సరే ఇప్పుడు బాగాలేవా, ఇవ్వడం లేదా, చికెన్ లేపా పక్కన పడేయండి. ఏం చికెన్ కానీ, చికెన్ ఇస్తే పిల్లలు హ్యాపీగా అన్నం తింటారు కదా. కానీ మా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు సార్. చేస్తారు సరే, సార్ ఇది బాగోట్లేదు మరి ఎందుకు ఇప్పుడు పోయి నేను చెప్తా మీకు 175 గ్రాములు రావాలా, 6 మందికి 1 కిలో రావాలా, ప్రిస్క్రైబ్ చేయండి అని అడుగుతా, సరిపోతుంది కదా. మరి అది ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఇది ప్రిస్క్రైబ్ ఎందుకు చేయరు? పెట్టాల్సిందే మీరు. మీరు చిక్కీకి అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు చికెన్కి ఎందుకు ప్రయారిటీ ఇవ్వరు? హౌ ఆర్ యు ఆల్? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తినే భోజనాలు వాటి మీద తనిఖీలు చేస్తూ ఉంటాం. ఓకే, ఐడియా ఉందా మీకు? మీరు చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు మీరంతా. భోజనాలు ఎలా ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, రుచిగా ఉండట్లేదా, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా, ఇవన్నీ మీరు ఏదైనా కొన్ని చెప్తే మేము ఏదైనా పై అధికారులకు తెలిపి కొన్ని చేర్పులు మార్పులు చేస్తాం. అర్థమైందా? ఇక్కడ మీ వార్డెన్ సార్ కానీ ప్రిన్సిపల్ మేడం కానీ వాళ్ళు ఏమన్నారు, మిమ్మల్ని మీ సమస్యలు చెప్తే పైకి తీసుకెళ్తాం. వాళ్ళు కూడా చెప్పారు కొన్ని సమస్యలు. ఆ విధంగా ఏదైనా భోజనాలు ఎలా ఉన్నాయి, వంట సరిగా మంచిగా టేస్ట్గా వస్తుందా, ఈ విషయాలన్నీ చెప్పాలి. చెప్తారా? వీక్లీ ఎన్ని ఎగ్స్ ఇస్తున్నారు? ఆడ చూస్తే కుదరదు, నన్ను చూసి మాట్లాడండి, లేకపోతే మీరు బయటకు వెళ్ళండి మేడం. ఎందుకు మీరిద్దరు బయటకు వెళ్ళండి, ఎందుకు సమస్య? మిమ్మల్ని చూసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఎన్ని ఎగ్స్ ఇస్తున్నారు? 4 ఎగ్స్. చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు? ఎన్ని పీసెస్ వస్తున్నాయి బౌల్లోనా? 2 or 3. మీకు ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలో తెలుసా? ఒకరికి 175 grams ఇవ్వాలి, అంటే 6 మందికి 1 కిలో వేయాలి. యాక్చువల్గా 2-3 అంటే మీకు 100 grams కూడా రానట్టే లెక్క. అమ్మా అన్నీ అడిగితే మళ్ళీ వేస్తారా? మీకు కూడా అడిగితే మళ్ళీ వేస్తారా? వేయట్లేదా? కాబట్టి ఎంత ఇచ్చినా తింటాం, ఏం ప్రాబ్లం లే, దానికేం సమస్య లేదు. 175 grams మన పర్ క్యాపిటా, రోజుకు 50 గ్రాములు అనమాట. వారంలో తీసుకుంటే 7 రోజులకు గాను 350 గ్రాములు. మీకు వారంలో 2 సార్లు ఇస్తారు కాబట్టి 175 grams ఇవ్వాలి మీకు. యాక్చువల్లీ మిల్క్ ఇస్తున్నారా? మార్నింగ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫ్రూటు లేదా? మరి అరటి పండ్లు ఉన్నాయి అక్కడ, బనానా ఫ్రూట్ కాకండి, సీజనబుల్ ఫ్రూట్ ఇవ్వాలి. బనానా కానీ ఆఫ్టర్నూన్ ఇస్తున్నారా?
సరే డైలీ 1 టైం ఇవ్వాలా ఏదో ఒక టైంలో. ఆఫ్టర్నూన్ కర్డ్ ఇస్తున్నారా? కర్డ్ ఇస్తున్నారు. రుచిగానే ఉంటుందా? పర్లేదా? బాగానే ఉంటుందా? నో ప్రాబ్లం. మీకు ఏదైనా నచ్చని టిఫిన్ ఒకటి చెప్తే నేను మారుస్తాను. నిన్న వచ్చింటే ఈరోజు మారిపో కదా. జీరా రైసా, ఉప్మానా? మీకు ఒక కథ చెప్పనా? ఒక 100 మంది ఉన్న హాస్టల్కు నాలాంటి చైర్మన్ సార్ ఒక ఆయన వేయారంట. పోతే 20 మందికి 20 మందికి జీరా రైసు బాగా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 80 మందికి జీరా రైస్ అంటే ఇష్టం లేదు. ఓకే, 80 మంది ఆయన ఏం చేశారంటే పేపర్లు ఇచ్చాడు, అందరు రాయండి అని. దాంట్లో 20 మంది జీరా రైస్ రాసేసారు. 80 మంది ఒక సైడ్ ఉన్నారు కదా, అప్పుడు జీరా రైస్ ఓడిపోతుందా లేదా? ఓడిపోతుంది కదా. కానీ 80 మంది మీలాగనే ఐకమత్యం లేక ఒక 5 మంది పరాటా కావాలని, ఒక 10 మంది చపాతీ కావాలని, ఒక 10 మంది దోశ కావాలని, ఒక 10 మంది సాంబార్ వడ కావాలని, ఒక 10 మంది పునుగులు కావాలని, ఇట్లా 80 మంది 80 రకాలు రాశారు. అప్పుడు ఏం గెలిచింది? అదే పరిస్థితి మీది కూడా. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. జీరా రైసా? చేతులు ఎత్తండి. ఉప్మా వద్దండి వాళ్ళు. ఏం ఉప్మా తక్కువ ఉన్నారమ్మా? జీరా రైస్ ఓయమ్మా, జీరా రైసే. ఎప్పుడు జీరా రైసు? బుధవారం. జీరా రైస్ బదులు ఏం కావాలి? మీకు ఎంత డబ్బులు వస్తాయి తెలుసా? ఎంతో ఒక 4-5 వేలు వస్తాయి అనుకుంటున్నారా? ఇది గొప్ప తీసి 1600 రూపాయలు ఇస్తారు పర్ మంత్. 53 రూపాయల 33 పైసలు రోజుకు. దాన్ని జాగ్రత్తగా మనం పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకోవాలి. మనకు దోశలు, పూరీలు, పూరి ఆదివారం ఉంది కదా. సండే ఏమి ఇస్తున్నారు? అదేలే చపాతీ ఆర్ పూరి. ఏందిమా? చూస్తాం మెనూలో ఏముందో చూడాలి నేను. సరే, జీరా రైస్ బదులు నేనే నా ఇష్టం వచ్చింది పెడతాను, ఆ బడ్జెట్ చూసుకొని. ఓకే, ఎగ్ రైస్. ఓకే, ఎగ్ రైస్ పెడదాం. హాస్టల్లో బాతింగ్కు అంతా వాటర్ ప్రాబ్లం ఏం లేదా? ఉందా వాటర్ ప్రాబ్లం? ఎందుకని బోర్ లేవా? స్నానాలకు వాటర్ లేవా? క్లోత్ వాషింగ్కు తక్కువ? మీకు బాగానే ఉన్నాయా? మీకు గర్ల్స్ తక్కువ వస్తున్నాయా? సీనియర్ సైడ్ వస్తాయి, జూనియర్ సైడ్ రావా? మాట్లాడతాను నేను కొంచెం పైన వాళ్ళతో మాట్లాడి ఎట్లా అనేది చెప్తాను. మీరు ఎంతో ఇష్టంగా కష్టపడి ఇక్కడ చేరారు. మీకు అందరు ఎంట్రన్స్ రాసే కదా వచ్చింది. మరి మంచి కాలేజ్ ఇది, మంచి సీట్లు దొరికాయి. మీరు మంచిగా ఇష్టంగా కసిగా ప్రేమగా చదవండి. బాగా చదివితేనే మీ భవిష్యత్తు. ఎక్కడ మీరు చదవకుండా నెగ్లెక్ట్ చేసి ఈ చిట్ చాట్లు పెట్టుకొని ముచ్చట్లాడుకుంటా టైంపాస్ చేస్తా ఏదో వచ్చినాము, తిన్నాము, పడుకున్నాము, తెల్లారింది, క్లాసులకు పోతాము, ఇంటికి వచ్చిన రూమ్కి వచ్చినాము అనుకోకుండా సీరియస్నెస్ తీసుకోండి. ఇది మీడియట్ అనేది, ఇంటర్మీడియట్ అనేది మీడియం, మీ కరెక్ట్ మధ్య అన్నమాట. మీరు ఇక్కడి నుంచే మీ లైఫ్ టర్న్ అవుతుంది. మీరు రేపు ఇంటర్మీడియట్ అనేది మ్యాండేటరీ. ఇంటర్మీడియట్ వరకు అనేది మ్యాండేటరీ ప్రతి ఒక్కరికి. ఇంటర్మీడియట్ తర్వాతనే మీకు మీ ప్రొఫెషనల్ కోర్సెస్ మారిపోతాయి. డిగ్రీకి పోవాలనే, పాలిటెక్నిక్ పోవాలనే, ఇంజనీరింగ్ పోవాలనే, మెడిసిన్ పోవాలనే, దేనికైనా కానీ ఇంటర్మీడియట్ తర్వాతనే. కాబట్టి ఇంటర్మీడియట్ చాలా ప్రీసియస్, చాలా ఇష్టమైంది, కష్టమైంగా ఈ ఇంటర్మీడియట్ అనేది గడ్డను పడితేనే ఇక్కడి నుంచి మీరు మీ రూట్ మారుతుంది. మీ ఇష్టానుసారంగా నర్సింగ్ పోయే వాళ్ళు ఉంటారు, మెడిసిన్ పోయే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాల దాంట్లోకి ఇంటర్మీడియట్లోనే మనం చేంజ్ అయ్యేది ఇంటర్మీడియట్ తర్వాత. కాబట్టి ఇంటర్మీడియట్ చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకోండి. కాబట్టి మీరు బియ్యం కూడా బాగున్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా తేడా ఉంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళే కదా మీరు. 10th క్లాస్ ఎవరైనా హాస్టల్స్లో ఉన్నారా? మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్లో కూడా మంచి బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కు ఫైన్ రైస్ ఇస్తున్నారు. 25 kg బ్యాగ్, దాంట్లో 45 కెనల్స్ కలుపుతూ ఉన్నారు. 250 kg బ్యాగ్లో 25 kg బ్యాగ్లో 250 grams కలుపుతారు. అవి
గంజిలో కరిగిపోతాయి, గంజి ఉంచకూడదు. ఆ అన్నంలో అది బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ అనే విటమిన్స్ వల్ల ఆ విటమిన్స్ కలుపుతూ ఉన్నారు. మీ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ అవుతుంది, మంచిగా మీ హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, మెమొరీ బాగా ఇంక్రీజ్ అవుతుంది, జ్ఞాపక శక్తి, మీరు చదువుకునేది బాగా గుర్తునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇలా మంచిగా మీకు మంచి భోజనాలు ఇస్తుంది. చాలా అదృష్టం మీకు అందరికీ తెలుసా, మీకు చాలా అదృష్టం. ఈ విధంగా 2 సార్లు చికెను, యాక్చువల్లీ 6 సార్లు ఎగ్ ఇవ్వాలా. నేను అడుగుతాను ఇప్పుడు, మీరు 4 టైమ్స్ చెప్పారు, 6 టైమ్స్ ఇవ్వాలా పర్ వీక్. యాక్చువల్లీ మీకు మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలా, తర్వాత ఫ్రూట్ ఇవ్వాలా, మధ్యాహ్నం కర్డ్ ఇవ్వాలా. ఇవన్నీ ఒక సిస్టమ్. కాబట్టి మీరు అదృష్టవంతులు నేను ఎందుకు అంటున్నానంటే, ఒక 40-50 ఏళ్ల క్రితం చాలా దారుణంగా ఉండేవి వెల్ఫేర్ హాస్టల్స్లో. ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజుకు ఎంత ఇంప్రూవ్ అయింది, ఎంత అదృష్టం చూడండి, అవునా కదా. కాబట్టి మీరు చదువుకోవాలనేది ప్రభుత్వ ధ్యేయం. మీరు మా ఆంధ్రప్రదేశ్ సంపత్తి, మీరు మా ఆంధ్రప్రదేశ్ యొక్క సంపత్తి, మీరే మాకు రాబోయే కాలాలలో మీరే ఈ చరిత్ర మార్చేది, మీ వయసు పిల్లలే. కాబట్టి మీరు అభివృద్ధి చెంది మంచి మంచి మేధావులుగా తయారై ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడి మీ జీవితాలు మార్చుకొని మీ తల్లిదండ్రులకు సపోర్ట్గా ఉంటూ మీ తలరాతలు మార్చుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. వారానికి 6 టైమ్స్ ఎగ్ అండి, ఇది మ్యాండేటరీ. మేము మీ ఒక్కటి కాదు కదా. సరే, మీరు ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఇబ్బందులు అని అంతే, ఆంధ్రప్రదేశ్ అందరికి ఇబ్బందులు ఉన్నాయా, ఒక మీకే ఉన్నాయా? మ్యాక్సిమం అంటావు, మళ్ళీ నీ మ్యాక్సిమం అని అలవాటు తప్పించుకోను, బాగాలేదు అది. అన్నిటికీ మ్యాక్సిమం అంటే మినిమం ఏంది? ఇది జీరా రైస్, బుధవారం జీరా రైస్ బదులు ఎగ్ రైస్. ఈ జీరా ఆ ఎగ్ ఉండదు ఆ రోజు, ఆ రోజు ఎగ్ లేకుండా ఆ ఎగ్స్ అన్ని 277 ఎగ్స్, అవి మనం ఆనియన్స్ వేసి ఫ్రై చేసి ఆయిల్లో ఈ ఆనియన్స్ అన్ని ఈ ఎగ్స్ అన్ని కొట్టి పోసి, అంటే 277 కొట్టేంత వరకు ఉండాలి మనం, లేకపోతే మిస్ అవుతాయి. బాయిల్డ్ ఎగ్ అయితే కౌంట్ ఉంటుంది, ఇది కౌంట్ ఉండదు. కాబట్టి కొట్టి పోస్తాం కాబట్టి కొన్ని ఒక 20-30 దాపెట్టుకోవచ్చు. దాపెట్టుకుంటారని అన్నట్లే అవకాశం ఉంది. కాబట్టి ఆ 277 కొట్టి వేసేంత వరకు మనం ఏమన్నా అబ్జర్వ్ చేయాలి. ఇది చపాతీయా మనకు ఉండేది ఆదివారం? పూరి కదండి మామూలుగా. ఏంది యాడిపోయినా పూరి ఏంది ఆదివారం ఈ హాస్టల్స్కు? అన్నిటికీ పూరి ఉందా? ఇది మీ దగ్గర మెనూ ఇవ్వండి. పూరి అండి, అన్నిటికీ పూరి, ఎక్కడ కూడా పూరినే, ఎక్కడ పూరి. మరి ఎందుకు చపాతీస్తున్నారు? లేదండి, 2023 ఫిబ్రవరి 20వ తేదీ ఇచ్చిన GOMS నెంబర్ 8 ఏం చెప్తుంది? పూరి అని చెప్తుంది. పూరి ఇవ్వాలా అంతే. మీరు చపాతీ ఇస్తే ఎట్లా? అది మొత్తం గట్టిగా వాళ్ళు తినలేకున్నారు పిల్లలు. పూరి అండి. ఇదే రెసిడెన్షియల్ స్కూల్స్, GOMS నెంబర్ 8. ఇది రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ్ స్కూల్, హోమ్స్, KGBవి, వెల్ఫేర్ హాస్టల్స్. ఇది ఎవరికి? ఇది ప్రీ మెట్రిక్, ఇది పోస్ట్ మెట్రిక్. పూరి లేదు, KGBవి కూడా పూరి. ఇక్కడ పూరి KGBవి, దేనికి కూడా పూరినే ఉంది. చూడండి, చూసి ఆ మెనూలో కూడా మీరు ఏమైనా చపాతీ అని రాస్తారా? మీరు 2019 మెనూ చూస్తున్నారు, 2019 మెనూ అది. 2023 మెనూ మారింది, అది చూడండి, అది చేంజ్ చేయండి.